ఏంటి ఇవన్నీ బెనిషా పని సార్. బెనిషా అవును సార్. ఏమేమి నువ్వు రైతువా? నేను రైతు సార్. ఎన్ని ఎకరాలు భూమి? 3 ఎకరాలు. 3 ఎకరాలు 3 ఎకరాల్లో ఒక 3/4 ఎకరం ఇది నాటుకున్నా, ఒక 1/2 దగ్గర అది నాటినా సపోటా, ఒక 1/2 దగ్గర జామ చెట్టు. ఇవైతే సంవత్సరానికి వచ్చేసి ఒక 6-7 టన్నులు పండుతాయి. జామ పండ్లు మామూలుగా సపోటా పండు. ఎంత అమ్మగలుగుతున్నావు దీన్ని? ఇది 80 రూపాయలు సార్. ఇది నువ్వు రేటు ఇప్పుడు చేసావు కదా? ఏమ్మా? బోర్డు రేటు. బోర్డు రేటు కూడా ఎంత రాస్తే అంత. ఇప్పుడు నువ్వు ఎంత డిసైడ్ చేస్తున్నావు? 80 రూపాయలు. 80 రూపాయలు డిసైడ్ చేస్తున్నావు. సారోళ్ళు రాస్తారు కేజీ 80 రూపాయలకి అమ్ముతున్నావు. అందులో దీనికి మందు కాదు కదా సార్, ఆర్గానిక్ చేస్తున్నావు. సర్టిఫికేషన్ ఉందా నీకు? సర్టిఫికేషన్ ఉందా? ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ కూడా వస్తూ ఉంది ఇప్పుడు. అంటే నువ్వు ఏ పొలంలో పండిస్తున్నావు, ఏ రైతు పండిస్తున్నాడు, దానికి జియో ట్యాగింగ్ చేస్తారు. అదే మాదిరిగా ఆర్గానిక్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి సర్టిఫికేషన్ ఇస్తారు. అవి రెండో వస్తే అప్పుడు ఏంటంటే ఇది ఆర్గానిక్, ఎరువుల మందు లేదు, క్రిమి సంహారక మందులు లేవు, కాబట్టి మంచిది అనేది వస్తుంది. అప్పుడు ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది. చిన్నది కదా అని పెట్టుకోలేదు. రెండోది ఇప్పుడు కొత్తగా కవర్స్ వచ్చాయి. అవును సార్, ఇచ్చినారు సార్. నాకు ఇచ్చారా? పెట్టినాను, నేను పెట్టావా? పెట్టాను. ఈ గేమ్ ఏం లేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినారు సార్. ఇచ్చారా? పెడితే నీకు దానివల్ల లాభం ఏమనిపిస్తుంది? చాలా దిగుబడి బాగుంది, పండు కూడా రుచి కూడా బాగుంది సార్. రుచి బాగుంటుంది, చూడడానికి కూడా ఏమి మరకలు ఉండవు కదా. కొద్దిగా నేను నిన్న మన తెంపేటప్పుడు వాన పడినందుకు కాయ కొద్దిగా చేయడం సార్. అప్పుడు ఆ కవర్ అయితే అప్పుడు వాన పడిన పెద్ద నష్టం ఉండదు, వేరే ఉంటుంది సార్. ఇంకా డ్యామేజ్ ఉంటుంది. కవర్ ఉన్నందుకు మేలు ఉంది. రైతులు చాలా బాగుపడుతున్నారు. పెట్టిన కాబట్టి కూడా లేకపోతే వేరే ఉంటే మనం వాళ్ళకి మేలు. నీకు మొత్తానికి ఎంత వస్తుంది ఈ సంవత్సరానికి? 1,20,000 దీనికి ఒక 70,000-80,000 వస్తుంది. సపోటాకి కొంత వస్తుంది. జామ మొత్తం కలిసి 3 పంటలకు కలిపి 1,20,000. ఓకే. పిల్లలు చదువులు అవన్నీ ఉంటాయి కదా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.